మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈరోజు సహవాసము యొక్క ప్రాముఖ్యత గురించి మీతో కొన్ని విషయాలు చెబుతాను. పూర్వమందు గుడి మందిరము ఉండేది. అయితే యేసు ప్రభు దానిని పడగొట్టండి అని చెప్పాడు. నూతన దేవాలయాన్ని నేను నిర్మిస్తాను అని చెప్పాడు. సో గుడి మందిరము స్థానములో దేవుడు యేసుక్రీస్తు ద్వారా జీవము గల ఇటుకలైన విశ్వాసులతో ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన నిర్మించాడు. అదే జీవము గల దేవుని సంఘము. దేవుని సన్నిధి అంటే గుడి మందిరము కాదు. దేవుని సన్నిధి అంటే సంఘము, సహవాసము. మనము దేవుని ఇల్లు అని క్రొత్త నిబంధన మనకు చెబుతుంది. పూర్వకాలములో దేవుడు అప్పగించిన గృహ నిర్వాహక బాధ్యత మోషేకి అప్పగించాడు, ఇశ్రాయేలీయులను నడిపించే పని. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్న సంఘమును నడిపించడానికి దేవుడు యేసుక్రీస్తును శిరస్సుగా చేశాడు. ఈ విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు మొట్టమొదట పునాది వేస్తారు, ఆ తర్వాత గోడలు కడతారు, ఆ తర్వాత పైకప్పు వేస్తారు. సో ఇంటిలో 3 ముఖ్యమైనవి ఉంటాయి. ఒకటి పునాది, రెండవది గోడలు, మూడవది పైకప్పు. సో పునాది యేసుక్రీస్తు అయి ఉండాలి. ముఖ్యమైన మూల రాయి మీద కట్టాలి. గోడలు అంటే విశ్వాసులు, పైకప్పు మరల యేసుక్రీస్తు. సంఘమునకు శిరస్సుగా దేవుడే యేసుక్రీస్తును నియమించాడు. ఇట్టి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం బాగా తెలుసుకోవాలంటే వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యాన్ని చదువుకోకుండా దేవుని సంకల్పము మనం ఎప్పటికీ తెలుసుకోలేము. ఏంటి దేవుని సంకల్పము అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3లో దేవుని ఉద్దేశమును, సంకల్పమును దేవుడు చక్కగా వ్రాయించాడు. ఏంటి ఆ విషయము అంటే, స్త్రీ ఒక ఆమె ఉన్నది, ఆమెకు శిరస్సుగా పురుషుని నియమించాడు దేవుడు. ఆ పురుషునికి శిరస్సుగా క్రీస్తును దేవుడు నియమించాడు. ఆ క్రీస్తుకు శిరస్సు దేవుడు. సో కింద నుండి వెళితే స్త్రీ, ఆ పైన పురుషుడు, ఆ పైన క్రీస్తు, అందరికంటే పైన దేవుడు. ఒకవేళ పైనుండి మనం వస్తే ఫస్ట్ దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, ఆ తర్వాత సంఘాన్ని నడిపించే పురుషుడు ఉన్నాడు, ఆ తర్వాత స్త్రీ అంటే సంఘమునకు గుర్తు, పెండ్లి కుమార్తెకు గుర్తు.
ఈ విధానాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. దేవుని ఏర్పాటు సంకల్పమును మనందరము తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఏర్పాటు తెలుసుకోకుండా మనం ఏం చేసినా అది వృధానే. ఒక విధానాన్ని పెట్టాడు. ఎవరైనా బిల్డింగ్ కట్టేవాళ్ళు ఫస్ట్ స్లాబ్ వేసేస్తారా? వేరు. స్లాబ్ అనేది లాస్ట్లో చేసే పని. పునాది అవ్వాలి, గోడలు అవ్వాలి, లాస్ట్లో స్లాబ్ వేస్తారు. సో ఒక విధానం ఉన్నది. సంఘానికి కూడా ఒక విధానం ఉన్నది. దేవుడు సిద్ధపరిచిన రాజ్యాంగము, దేవుడు చేయమని చెప్పినది. దేవుడు యేసుక్రీస్తును ముఖ్యమైన మూలరాయిగా చేశాడు. బైబిల్ అంతా ఇదే చెబుతుంది. మనల్ని అందరినీ జీవము గల రాళ్ల వలె ఉండాలని, గోడ వలె కట్టబడాలని చెప్పాడు. ఆ తర్వాత దేవుడే యేసుక్రీస్తును మనందరికీ తలగా చేశాడు. అంటే ఏమన్నాడంటే, ఓ సంఘమా, క్రీస్తు చెప్పినట్టు విను అని చేశాడు. సో యేసుక్రీస్తు మనందరికీ తల అయ్యి ఉండాలి. ఆయన చెప్పినట్లే మనందరము చెయ్యాలి. ఇక్కడ పైన దేవుడు, ఆయన క్రింద యేసుక్రీస్తు, యేసుక్రీస్తు క్రింద పురుషుడు అంటే అపోస్తలులు, కాపరులు ఉన్నారు. ఇక వారి క్రింద స్త్రీ అంటే సంఘము ఉన్నదనే విషయాన్ని, ఈ 4 మెట్లను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనము ఏ పాట పాడినా, ఎలా ఆరాధించినా, ప్రార్థన చేసినా, ఇదొక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే మనం దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారము అవుతాము. మనం ఒకవేళ తెలియకుండా ఏం మాట్లాడినా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అనే భయముతో మనం ఉండాలి. ఇప్పుడు యోహాను రాసిన ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన ఏమని చెప్పుకుంటున్నాడంటే, జీవమును గూర్చినది. ఎవరు ఈ జీవము? యేసుక్రీస్తే. యేసుక్రీస్తును గూర్చినది. భక్తుడు అంటున్నాడు, వారు నేరుగా విన్నారు, కళ్ళారా చూచారు, నిదానించి కనుగొన్నారు, తమ చేతులతో తాకి చూశారు. ఒకవేళ మనకు కళ్ళు చెవులు పని చేయకపోయినా ఏదైనా వస్తువును తాకి మనము, ఓహో ఇది పలానా వస్తువా అని మనం గుర్తుపట్టగలుగుతాం. విని కొంత సమాచారాన్ని తెలుసుకుంటాం, మనము చూచి కొంత సమాచారాన్ని తెలుసుకుంటాం. తర్వాత నిదానించి కనుగొని, అంటే దాన్ని స్టడీ చేసి, దాని గురించి రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి ఒక విషయాన్ని దృఢంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇక మరొక విధానము చేతులతో తాకి తెలుసుకోవడం. ఒక 10 మంది పిల్లల్ని నిలబెట్టి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి, ఈ 10 మంది ఆడవాళ్లలో ఎవరు నీ తల్లి అని ఆ పిల్లల్ని కనుక్కోమన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి వాళ్ళ మమ్మీ ముఖాన్ని ఇలా ఇలా తడిమి, ఈమె మా మమ్మీ కాదు అని చిన్నపిల్లవాడు పక్కామెను ఇలాగ 4వ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఈమె మా మమ్మీ అని అన్నాడు. తడిమి చూసి మా మమ్మీ అని అన్నాడట ఆ 2 సంవత్సరాల పిల్లవాడు. అలా భక్తుడు డైరెక్ట్గా విన్నవారు, డైరెక్ట్గా కళ్ళతో చూసినవారు, ఐ విట్నెస్ అన్నమాట. ఏమంటారు? ప్రత్యక్ష సాక్షులు. ప్రత్యక్షంగా అంటే మేమేమైతే మా కళ్ళతో చూసామో, మా చెవులతో విన్నామో, అనేక సంవత్సరాలు నిదానించి కనుగొన్నామో, ఇంకో మాట ఏమన్నారు? మా చేతులు దేన్నైతే తాకాయావో, వీ హ్యావ్ టచ్డ్ దెమ్, మేము ముట్టి చూసాము, దానిని మేము మీకు తెలియపరుస్తున్నాము. అదే 2వ వచనంలో, జీవమై ఉన్న క్రీస్తు తండ్రి యొద్ద నుండి వారికి ప్రత్యక్షమయ్యాడు.
యేసుక్రీస్తు అనే జీవము ప్రత్యక్షమైంది. ఎప్పుడు ప్రత్యక్షమైంది? మేము చూసాము ఆ జీవము యేసుక్రీస్తే. మేము చూచాము, ఆయన మాటలు విన్నాము, నిదానించి కనుగొన్నాము, మా చేతులతో తాకి చూశాము అని చెప్పాడు. మేము చూచాము, మేము సాక్ష్యం ఇస్తున్నాము, దానిని మీకు తెలియపరుస్తున్నాము. మళ్ళా చెప్తాను వినండి. పైన దేవుడు తానెవరో, మానవులకు ఏం చెప్పాలో ఇవన్నీ నేర్పించి యేసుక్రీస్తుకు పంపాడు. సో యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి శిష్యులకు చక్కగా వివరించి చెప్పాడు దేవుడు ఎవరో, ఆయనను ఎలా స్తుతించాలో, ఆయనకు ఎలా ప్రార్థన చేయాలో, దేవుని యందు విశ్వాసం ఉంచుట అంటే ఏంటో, దేవుడు ఏమి కోరుతున్నాడో, ఈ విషయాలన్నీ యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. జనాభా వచ్చి స్వస్థతలు పొంది రొట్టెలు తిని వెళ్ళారు, కానీ వాక్యాన్ని అంతా జాగ్రత్తగా వారు గమనించలేదు ప్రజలు. ఎందుకంటే వేలాది మంది ప్రజలు ఉన్నప్పుడు పర్సనల్గా కాంటాక్ట్ ఉండదు. కానీ యేసు ప్రభు 12 మంది శిష్యులు. ప్రతిసారి మీటింగ్ అయిపోయిన తర్వాత యేసు ప్రభువా, నీవు చెప్పిన ఉపమాన భావం మాకు అర్థం అవ్వలేదు, మాకు చెప్పు అని అంటే ప్రభువు ఆ 12 మందిని కూర్చోబెట్టి చక్కగా వివరించి చెప్పాడు. సో ప్రజలతో ఆయన గడిపిన సమయం కంటే శిష్యులతో ఆయన ఏకాంతముగా గడిపిన సమయం చాలా ఎక్కువ. చూడండి, తండ్రి కుమారుణ్ణి పంపాడు తన విషయాలన్నీ చెప్పి. ఆ కుమారుడైన యేసుక్రీస్తు శిష్యులను కూర్చోబెట్టి దేవుని సంగతులన్నీ వారికి చక్కగా వివరించాడు. ఆ శిష్యులు ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు, మనకు సాక్ష్యం ఇస్తున్నారు. అట అని వినేది వేరు, నేను స్వయంగా తెలుసుకున్నానని తన అనుభవంలోంచి చెప్పింది వేరు. వారు ఏం చేస్తున్నారు చూడండి, 3వ వచనంలో చూచిన దానిని వినిన దానిని తెలియచేస్తున్నారు. 4వ వచనంలో మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఒకవేళ ఆ కాలంలో మనము లేం కదా, గనక ఈ కాలములో ఉండే మనము ఆ కాలములో వారు స్వయంగా చూసిన విషయాన్ని మనకు వ్రాసి తెలియపరుస్తున్నారు. ఇలా అలా అనేవారు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషను, కానీ మేము ఏమైతే స్వయంగా చూసామో దాన్ని మీకు చెబుతున్నాము అని 5వ వచనంలో ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము అని చెప్తున్నారు. సో మేము యేసుక్రీస్తు ద్వారా విన్నదాన్ని మేము మీకు ప్రకటించే వర్తమానము. తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము గురించి వారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అన్నాడు. చెప్పండి, ఇదన్నీ ఎందుకు చెప్తున్నారు? వారు తండ్రిని తెలుసుకున్నారు, యేసు ప్రభుని తెలుసుకున్నారు, వారు తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ సహవాసం చేశారు. వాళ్ళ వలె మనం కూడా తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసము చేయునట్లు మనకు దానిని తెలియపరుస్తున్నారు. అంటే మేమే కాదు, మీరు కూడా దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం చేయాలనే ఉద్దేశముతో మేము వినిన విషయాన్ని, చూచిన విషయాన్ని, మా చేతులు ఏమైతే తాకాయో, మేము ఏమైతే నిర్ధారించి తెలుసుకున్నామో దానిని మీకు తెలియపరుస్తున్నాం. సో భక్తులు, అపోస్తలు రాసిన ఈ పత్రికలన్నీ ఎందుకొరకు రాశారు చెప్పండి? మనము సహవాసముతో ఉండాలనేది భక్తుల యొక్క ఉద్దేశము. ఎందుకు మీకు చెబుతున్నానంటే మీరు మాతో కూడా సహవాసము కలిగి ఉండాలని మీకు చెప్తున్నాము. మనందరము కలిసి తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసం చేయాలి. 4వ వచనం చివరిలో అంటున్నాడు, అప్పుడే మన సంతోషం పరిపూర్ణము అవుతుంది. మేము వినిన దానిని మీకు చెబుతున్నామే కానీ మేమేదో మా స్వంతాన్ని మీకు చెప్పట్లేదు. యేసు ప్రభు కూడా ఇదే అన్నాడు,
నేను నా అంతట నేను ఏమీ బోధింపక దేనినైతే తండ్రి వల్ల విన్నానో దానిని మాత్రమే మీకు బోధిస్తున్నాను అన్నాడు. సో ఈ ఇన్ఫర్మేషను దేవుడిది, యేసుక్రీస్తు ద్వారా మనకు పంపబడింది. ఆ యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియపరిచిన విషయాన్ని, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, లేక ప్రభు ద్వారా ప్రేమింపబడిన వాడు, ప్రభు రొమ్మున ఆనుకొనగలిగిన శిష్యుడు. అంటే ఆయన ఒడిలో ఉండి ప్రభు యొక్క గుండె మీద తన తల పెట్టగలిగినంత అన్యోన్యమైన సంబంధము కలిగిన శిష్యుడు. ఎవరు ఆయన పేరు? యోహాను. చెప్పండి, ఎవరు ఆయన పేరు? చూసారా, చంద్రుడికి దూరంగా నక్షత్రాలు కనిపిస్తాయి మనం భూమిలో నుండి చూస్తే, కానీ కొన్ని నక్షత్రాలు సమీపంగా ఉన్నట్టు మనము చూడగలం. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఈ 12 మందిలో 3 ప్రాముఖ్యులు. ఎవరు? వారి పేరు చెప్తారా? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3లో ఇంకా ఎక్కువ ఆప్తుడు, యేసు ప్రభు రొమ్మున ఆనుకొనగలిగిన వాడు, యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఆ యోహాను రాసిన పత్రిక అన్నమాట ఇది. ఆయన యోహాను సువార్త రాశాడు, 1, 2, 3 పత్రికలు రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. సో ఆ ప్రియమైన శిష్యుడు రాసిన విషయాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మేము బోధించే సువార్త ఏదనగా 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. చెప్పండి అందరూ, ఏంటది? వెలుగు దేవుడు కాదు, దేవుడు వెలుగు అన్నాడు. ఏమడు? దేవుడు ప్రేమామయుడు, కానీ ప్రేమ దేవుడా? కాదు. ఈ భాష చాలా జాగ్రత్తగా మనం చూడాలి. బైబిల్లో దేవుడు ఆత్మ అని ఉన్నది, యోహాను 4:24లో. దానిని బోధకులు ఎలా మార్చేశారంటే ఆత్మదేవుడు అని మార్చేశారు. ఎంత తేడా వచ్చేసిందో చూడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ అంతా చెబుతుంటే ఈ బోధకులు ఎలా మార్చేశారంటే కుమారుడైన దేవుడు అని ఉల్టా మార్చేశారు. అంటే వెలుగు దేవుడు కాదు, దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రేమ అనేది దేవుడు కాదు, కానీ దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. అది సత్యం అన్నమాట. ఈ యోహాను భక్తుడు చెప్పే సువార్త ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? 6వ వచనంలో వారు చెప్పే సువార్త ఏంటంటే ఆయనతో కూడా మనము సహవాసం చేయాలి. ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, తన కుమారునితో సహవాసమునకు రమ్మని మనల్ని పిలుస్తున్నాడు. నేను పంపిన నా కుమారుని దగ్గరికి రండి, ఆయన చెప్పే మాటలు వినండి అని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు కూడా వచ్చి మనకు దేవుని గూర్చిన సమాచారాన్ని తెలియపరిచాడు. మొత్తం మీద మనము దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ సహవాసం చేయాలనేది ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము. దేవునితో సహవాసం చేయడం అంటే ఆయనకు ప్రార్థన చేయడం, ఆయనను స్తుతించడం. యేసుక్రీస్తుతో సహవాసం చేయడం అంటే ఆయన చెప్పిన వాక్యాన్ని విని ఆ ప్రకారము చేయడం. భక్తులతో సహవాసం చేయడం అంటే మందిరానికి వచ్చి వారు చెప్పే వాక్యాన్ని విని ప్రతిదినము వీలైతే లేకపోతే అవకాశం ఉన్నప్పుడల్లా వారు చెప్పే వాక్యాన్ని విని మనం బలం పొందడమే. ఇక 7వ వచనంలో మనము వెలుగులో నడవాలనేది దేవుని ఉద్దేశము. వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలి. మామూలు సహవాసం కాదు ఇది. ఎలాంటి సహవాసం? అన్యోన్యమైన. అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ఎంత పారదర్శకమైనదో అంతకంటే ఎక్కువ అన్యోన్యమైన బాంధవ్యాన్ని మనం దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ
ఒకరితో ఒకరు కలిగి ఉండాలనేదే వాక్యం యొక్క ఉద్దేశము. తర్వాత 6వ వచనంలో సత్యాన్ని మనం జరిగించాలి. అంటే సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సత్యాన్ని ఏం చేయాలి? జరిగించాలి. 8, 9 వచనాల్లో మనము పాపము లేని వారమని చెప్పుకోక మనము మన పాపమును ఒప్పుకొని మనం పవిత్రులుగా చేయబడాలి. ఇది దేవుని చిత్తము అని చెప్తున్నాడు. మరి భక్తులు తమ అనుభవాన్ని, సాక్ష్యాన్ని మనకు తెలియచేసినప్పుడు మనము వారితో సహవాసం చేయాలి. అదే 3వ వచనంలో భక్తులతో, తోటి విశ్వాసులతో, తండ్రితో, కుమారునితో మనం సహవాసము చేయాలి. సహవాసం చేసే ముందు ఆ వ్యక్తికి మనకు సంబంధం ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తల బంధం గురించి చెప్పాను. వారెందుకు సహవాసం చేస్తారు? ఎందుకంటే వారిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు మనము తల్లిదండ్రులకు పుట్టాము అంటే మనకును మన తల్లిదండ్రులకి ఒక బంధం ఉన్నది. వాళ్ళు మనలను కనిన తల్లిదండ్రులు, మనము వారికి పుట్టిన పిల్లలం. ఇది ఒక బంధం ఉన్నది, రిలేషన్షిప్ ఉన్నది. రిలేషన్షిప్ మాత్రమే కాదు, మనము ఫెలోషిప్ కూడా కలిగి ఉండాలి. మనము దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకుంటాము, కానీ దేవునితో సంబంధము కలిగి ఉండము. ఆయన మన తండ్రి అయితే మనం ఆయనతో మాట్లాడకపోతే ఆయనకి మనకి సంబంధం ఏముంది? సహవాసం చేయకపోతే అసలు సంబంధం యొక్క విలువే లేనట్టు అన్నమాట. భక్తుడు రాస్తున్నాడు, మేము దేవునితో సంబంధము కలిగి ఉన్నవారమని చెప్పుకుంటారు, కానీ దేవునితో వారికి సహవాసం ఉండదు. నేను నిజంగా అడుగుతున్నాను, ఎంతమంది ఈ వాక్యము వినేవారిలో ఈరోజు నిజంగా బైబిల్ చదువుకున్నారు? స్వపరీక్ష చేసుకోండి. నిజంగా చదవడం అంటే మనసంతా పెట్టి ఆ మాటల్లోని భావాన్ని ఆలోచిస్తూ ప్రశాంతంగా కూర్చొని, దేవా ఈ వాక్యం ద్వారా నాకు ఏమి నేర్పిస్తావు, దీని ఉద్దేశం ఏంటి అని ప్రార్థన చేసుకొని, చదువుకొని, ప్రార్థన చేసుకొని, ప్రశాంతంగా తలుపు వేసుకొని గదిలో ఉండి ఎంతమంది దేవునితో సహవాసం చేశారు ఈవేళ? అంటే మనకి బంధం ఉందా కానీ సంబంధం లేదు. భలే వచ్చిందే మాట, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, బంధం సంబంధం అని. ఇంగ్లీష్లో రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ అని 2 షిప్పుల గురించి మనం చెప్పుకోవచ్చు. దేవుని తండ్రిగాను, యేసుక్రీస్తును మన సహోదరునిగాను, తోటి విశ్వాసులను మన తోటి అవయవాలుగా మనము మరి ఎంచుకొని సహవాసం చేయాలి, కొనసాగించాలి, ఆపకూడదు. 6వ వచనంలో ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుట వేరు, ఆయనతో సహవాసం చేయుట వేరు. దేవుడు నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, అంతవరకే ఉండిపోయింది. కానీ పాస్టర్ గారితో సహవాసం ఉంది, విశ్వాసులతో సహవాసం ఉంది, కానీ లేనిదల్లా దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ లేదు. అంటే దేవా పగలంతా కాపాడే నీకు స్తోత్రాలు, రాత్రంతా మంచి నిద్ర ఇవ్వండి, ఏసునామని ఏడుకుంటున్నాము తండ్రి. నా ఇది కాదు సహవాసం. అదే సహవాసం. సహవాసం అంటే ప్రేమ పంచుకోవడం. సహవాసం అంటే హృదయాన్ని కుమ్మరించి ఏ రహస్యాన్ని దాచుకోకుండా, అబ్రహాము దేవునితో ఒక స్నేహితునితో సంభాషించినట్లు, ఇద్దరు మాట్లాడుకున్నట్లు మనము దేవునితో మాట్లాడుకునే ఆప్యాయత, అన్యోన్యత, ఇంటిమేటెడ్ రిలేషన్షిప్ అంటారు. అంటే అంతకంటే అన్యోన్యత ఇక మనం ఎవరితోనూ ఉంచలేము. అంటే అవసరమైతే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎమోషనల్గా, అంటే కన్నీళ్ళు వచ్చేయాలి. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఏకాంతంగా నా తండ్రితో మాట్లాడుకోవాలి అనే ప్రేమతో మనం ఆయనతో ఏకాంతంగా గడపడానికి మనం సమయాన్ని వెతుక్కోవాలి.
సమయాన్ని వెతుక్కో. అలాంటి ప్రేమను మనం దేవుని ఎడల కనుపరచాలని చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే అది అబద్ధం. సో చెప్పుకోవడం వేరు, సహవాసం చేయడం వేరు. ఇప్పుడు గట్టిగా పాట పాడుతున్నారు, ఈ స్పీకర్లో శబ్దం గట్టిగా వస్తుంది, ఈలోగా మీకు ఫోన్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ ఫోన్. ఆ ఫోన్ కోసం మీరు ఈ రోజంతా చూశారు గనుక మీరు గోలలో ఉన్నప్పుడు హలో చెప్పు అంటారా? ఏం చేస్తారు? మెల్లగా బైబిల్ పక్కన పెట్టి ఈ గోలలోంచి పాటలు మ్యూజిక్లో నుండి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి హలో చెప్పండి అంటారు. ఎందుకు? ఆయన ముఖ్యమైన వ్యక్తి, చెప్పే సమాచారం వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏకాంతంగా ఆ వ్యక్తితో మాట్లాడడానికి దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు ప్రార్థన చేయడం ఎలాగో తెలుసా? తలంటుకోండి, శుభ్రంగా ఉండండి, మీ ఇంట్లోకి వెళ్ళండి, గడి పెట్టుకోండి, తలుపు వేసుకోండి, ఏకాంతంగా రహస్యంగా ఉన్న స్థలంలో రహస్యంగా దేవునితో మాట్లాడండి అన్నాడు. మీలో ఎవరికైనా అలాంటి అలవాటు ఉందా? అయ్యబాబు ఫోన్లో బిజీ, మనవరాలతో బిజీ, వంటగదిలో తిప్పుడు బిజినెస్, ఏంటో మరి ఏం తిప్పుతారో రోజంతా అక్కడ. మరి చేతిలో పోసుకోవడం, అండం, కారం ఎలాగుందో ఉప్పు ఎలాగుందో చూసుకోవడం. ఇక దీంతో మనం బిజీ అయిపోయినప్పుడు దేవుడు అలా చూస్తూ ఉంటాడు. అమ్మా నా కుమార్తె, నా కుమారుడా, సేవలో బిజీ అయిపోయావా, కానీ నాతో మాట్లాడేది లేదు. అసలు నిజంగా నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నిజంగా మోకాళ్ళలోని ఏడుస్తూ అన్యోన్యంగా ప్రేమగా నీ హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లు కారుస్తూ నిజంగా ప్రార్థన చేసి ఎంతకాలం అయింది అని అలా చూస్తుంటాడు దేవుడు. మనమేమో బిజీ టైం స్కెడ్యూల్స్, ఫోన్ సంభాషణ, కార్యక్రమాలు, హడావిడిగా ఉంటాం, కానీ దేవునితో మనం సహవాసం చేయడానికి మనకు సమయం ఉండదు. దేవుడు ఎంత బాధపడతాడో చూడండి. 7వ వచనంలో వెలుగులో నడవాలి, చీకట్లో కాదు. అబద్ధమాడుతున్నారు, వద్దు, అబద్ధాలు మానివేయాలి, సత్యము జరిగించాలి. ఇది ఆయన మన నుండి కోరుతున్నాడు. మనం ఎప్పుడు చేయగలం ఇదంతా అంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసము. మనకి పాస్టర్ గారి కంటే కూడా దేవుడు ముఖ్యుడవ్వాలి. మందిరము కార్యక్రమాల కంటే కూడా దేవుడు ముఖ్యుడవ్వాలి. ఆయన ఫస్ట్, ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆ తర్వాతనే సేవకులు, ఆ తర్వాత ఒకరికొకరు అని మనం తెలుసుకోవాలి. దేవునితో సహవాసం చేయని వారు చీకట్లో నడుస్తున్నట్టు గుర్తు. దేవుడు వెలుగు, దేవునితో నడిచేవారు వెలుగులో నడుస్తారు. ఎవరైనా చీకట్లో నడుస్తున్నారంటే వారు ఏమీ చూడలేరు. ఏమైనా చీకట్లో ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ ఇప్పుడు రాత్రి సమయం లైట్లన్నీ ఆపేయమన్నాను అనుకోండి, మన ముందు ఎవరున్నారో తెలుస్తుందా? ఒకవేళ త్వరగా బయటికి వెళ్ళాలనుకోండి, క్యాండిల్ తేవడానికి మనం స్పీడ్గా నడవగలమా? చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే మనం ఏమి చూడలేము, ప్రమాదములో ఉన్నాం, ఏమీ కనిపించదు. ఎప్పుడైతే లైట్లు వేస్తామో అప్పుడు ఏమవుద్ది? చీకటి పోతుంది. అంటే అర్థం ఏంటి? అజ్ఞానము పోతుంది, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో, ఇలా నడవాలా, ఇక్కడ అడుగు వేయాలా, ఈ పని ఇప్పుడు చేయాలా, ఈ వస్తువు ఇక్కడ ఉన్నదా అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వెలుగులో ఉన్నప్పుడే. చూసారా? మీరు ఎప్పుడైతే దేవుడు లేకుండా వెళ్ళిపోయారనుకోండి, మీరు చీకట్లో వెళ్ళిపోయినట్టు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తారో, వాక్యపు వెలుగులో ఉంటారో, అప్పుడు మనము అన్నీ చూడగలం, క్షేమంగా గమ్యానికి చేరగలం. మనము వెలుగులో నడిచినట్లు గుర్తేంటి?
అన్ని స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని వాక్యం అంటే ఏంటి, దేవుని చిత్తం ఏంటో. రెండవది క్షేమముగా గమ్యానికి. సో మన గమ్యము నిత్య జీవం, పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం. మరి ఆయన మనలను శుద్ధి చేస్తాడు. ఏం చేస్తాడు? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అని చెప్పాడు. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనము అబద్ధికులు, దేవుణ్ణి అబద్ధికులుగా మనము పాపులం అంటుంటే మనం ఈ మొత్తం కూడా పెట్టేసి నేను పాస్టర్ను కాబట్టి నేను చాలా నీతిమంతుడమ్మా, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదమ్మా అంటే నీ అంత వేషధారి ఎవరు లేరనమాట. ఎంతో నీతిమంతుడైన పౌలు నేను పాపులలో ప్రధానుండి అని చెప్తుంటే కొంతమంది బోధకులు ఏమంటారు, నేను చాలా నీతిమంతుడిని, అసలు నాకు పొరపాటే లేదని చెప్తారు. వాళ్ళ శాస్త్రులు పరిచయులు అన్నమాట. అట్టివారిలో నేను ప్రధానుడను అని పౌలు చెప్పాడు. సో ఈ యోహాను పత్రికలో ఉన్న 7, 8, 9, 10 వచనాల్లో ఉన్న భావము, పాపములు ఒప్పుకొనుట అంటే దేవుణ్ణి ఎరుగని వారు ఒప్పుకొనేది కాదు. దేవుణ్ణి నమ్ముకున్నవారు ప్రతిదినము క్షమాపణ కోరుకొని క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడుతూ ఉండాలి. చనిపోయే వరకు కడగబడుతూనే ఉండాలి. సో దేవుడు ఉన్నాడు పైన, యేసుక్రీస్తు అనే సబ్బు ఉన్నది, పాత బట్టలుగా మనం ఉన్నాము. సో దేవుడు చాకలి, యేసుక్రీస్తు ఏమో సబ్బు, మనమేమో మురికి గుడ్డలము. సో మనం ఎప్పుడు కడగబడుతూ ఉండాలి. సో అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ, మిగతాది చెప్పండి మీరు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని, క్షమాపణను పొందుతాడు. సో ఇలాంటి వాక్యమును అపోస్తలులు రాసిన దానిని ఏ సేవకుడైతే చెబుతారో దానిని మనం బాగా వినాలి. మేము తెలియచేసిన సమాచారమును అని అంటున్నాడు భక్తుడు. సో సహవాసం చేయడం వల్ల వారు వినిన దాన్ని, చూచిన దాన్ని, తాకిన దాన్ని మనకు వారు చెబుతారు. యోనాతాను దావీదుతో సహవాసం చేశాడు. పౌలు లేక తీతు పౌలుతో సహవాసం చేశాడు. రూతు, నయోమీలు సహవాసం చేశారు. అప్పుడు రూతు ఏమన్నది 1:16లో, నీ దేవుడే నా దేవుడు, నీవు వెళ్ళి చోటకే నేను వస్తాను. ఇంకో మాట అన్నది, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు. అది బాంధవ్యం అంటే, అది సంబంధం అంటే. దేవుని బిడ్డలు, సేవకులు ఇలాంటి సహవాసములో ముడిపడి ఉండాలి. మీకు ఇష్టమైతే రూతు గ్రంథం 1:16 కంఠస్థం చేయండి. అది కంఠస్థం చేసి అద్దం ముందు నిలబడి మీకు మీరే అప్పగించుకోండి. తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు కలిసి సహవాసం చేసినట్లు మనం చూస్తాము. మరి దిదుమ అనబడిన తోమా కూడా ప్రభువు గురించి అంటున్నాడు, ఆయనతో చనిపోటకైనను నేను వెళతాను అని చెప్పి అన్నాడు. అకుల్లా, ప్రిస్కిల్లాలు పౌలుతో సహవాసం చేశారు. మలాకి 3:16లో ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిదని మలాకి భక్తుడు, ఎందుకంటే ఒకరు పడిపోయినప్పుడు మరొకరు అతన్ని లేపగలుగుతారని చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. విశ్వాసులు అక్కడక్కడ పడి ఉండడం మంచిది కాదు. అంటే మీ ఊరిలో మీరే ఉండిపోవడం మంచిది కాదు. మనము బయటకు వచ్చి మన సహవాసములో బలాన్ని పొందాలి. దేవుడు అబ్రహామును స్నేహితుడు అని పిలిచాడని యాకోబు 2:23లో మనం చూస్తున్నాము. ప్రభువే చెప్పాడు మత్తయి 18:20లో, ఎక్కడ 2-3 నా నామ పేరట కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అని. ఐక్యత చాలా ముఖ్యమైంది. ఏంటది? సింగిల్గా ఉన్న కర్ర పుల్లను విరవడం చాలా ఈజీ.
కానీ ఈ కర్ర పుల్లలన్నీ కట్టగా కట్టారనుకోండి, పొయ్యిలో కోసం తీసుకెళ్దామని, అన్నీ కలిపి ఎంత బలవంతుడైనా విరవగలడా? విరవలేడు. చూసారా, ఐక్యతలో అంత బలము ఉన్నది. సో సహవాసానికి రావడం వల్ల సాతాను మనలోంచి బయటకు వెళ్ళిపోతాడు. చప్పట్లు కొట్టడం వల్ల, లేక ఆమేన్ అని చెప్పడం వల్ల, పాటలు పాడుతున్నప్పుడు సంతోషంగా దేవుని యందు ఆనందించడం వల్ల మనలో ఉన్న రుగ్మతలు, రోగాలు, బెంగ, విచారము ఇవన్నీ పోయి గొప్ప ఆనందము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. మరి మనం వేసుకున్న బట్టలన్నీ కూడా దారపు పోగులన్నీ కలపడం వల్ల ఒక గుడ్డ అయింది, ఒక వస్త్రములా అయ్యింది. సో మీరు ఒక దారపు పోగు, నేను ఒక దారపు పోగు, అవన్నీ కలిపి వస్త్రములా నేసినట్టు అలా మనందరం కలిసి సంఘంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి అపోస్తలుల కార్యము 12వ అధ్యాయంలో సంఘము అంతా కలిసి ఏకముగా కూడుకొని వారు భక్తుల కోసం ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒంటరిగా చేసే ప్రార్థనకు లేని బలము ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడం వల్ల మరి ఎక్కువ బలము ఉంటుంది. అందుకనే సహవాసాన్ని కోరుకోవాలి. అంటే వాళ్ళేమో రాజకీయంలో తిరుగుతారు, మనమేమో దేవుని బిడ్డలతో సహవాసం చేస్తాము. వారేమో స్నేహితులతో కాలక్షేపం చేస్తారు, మనమేమో తెల్లవారు లేస్తే దేవుని బిడ్డలు, భక్తులు, సేవ, దీనిలోనే మనము ఆనందించాలి. శరీర అవయవాలన్నీ కలిసే ఉంటాయా, లేకపోతే గుండె ఒక చోట, ఊపిరితిత్తులు ఒక చోట, కిడ్నీలు ఒక చోట పడేసి ఉంటాయా? కలిసి ఉన్నట్టు మనం కూడా ఐక్యతగా ఉండాలి. యేసు ప్రభు కూడా యోహాను 17వ అధ్యాయంలో 21 నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుంటే, ఓ తండ్రి, మనిద్దరము ఐక్యంగా ఉన్నట్టు నీవు నాకు ఇచ్చిన వీరును ఏకముగా ఉండాలని నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అని తండ్రికి విజ్ఞాపన. అంటే మనందరం ఐక్యంగా ఉండాలనేది యేసు ప్రభు యొక్క ప్రార్థన, ఆ ఉద్దేశము. జీవము గల ఇటుకల వలె మనం ఐక్యముగా ఉండాలి. అయితే వాళ్ళు చేసే తప్పేంటి చూడండి, మన భాగంలో యోహాను పత్రిక 1:6లో వారు దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ ఎక్కడ నడుస్తున్నారు? చీకట్లో. మరి అది తప్పు కదా. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవునితో నడుస్తున్నామని చెప్పుకోవడం వరకే బాగుంది, కానీ వారు నడిచేదేమో చీకట్లో, చెప్పుకునేదేమో దేవుడితో నడుస్తున్నాం అనేది తప్పు కదా, అది అబద్ధం కదా. వాళ్ళు ఇంకేం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు, సత్యాన్ని జరిగించట్లేదు. వెలుగులో నడిచేవారు ఎప్పుడు సత్యవంతులుగా ఉంటారు, అబద్ధాలు ఆడరు. నన్ను చంపేసినా నేను అబద్ధ బోధ చెయ్యను. నాకు ₹1,00,00,000 ఇచ్చి త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించి మనకు 3 దేవుళ్ళు అని చెప్పినా, బాబు నేను చావడాకైనా సిద్ధమే, కానీ నేను మటుకు తప్పు బోధ నేను చెయ్యను, సత్యాన్నే ప్రకటిస్తాను అని నేను కంకణం కట్టుకున్నాను. సో దేవునితో సహవాసం చేసేవారు దేవుని ఆత్మను కలిగి దేవుని ఉద్దేశమును ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని ఉద్దేశమంతా యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన చెప్పినట్టు మనం చేయడమే ఆయనతో సహవాసం చేయడం. ఇంకా 8వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనము పాపము లేని వారమని చెప్పుకుంటారట. అయ్యో అయ్యో, ఏమని చెప్పుకుంటారు వాళ్ళు? అంటే వాళ్ళు పాస్టర్ అయినంత మాత్రాన పాపం లేనివారా? చూసారా, ఒకవేళ మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకోవడం, సత్యము లేకపోవడం. దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థన చేసుకోవడం మంచిదా? లేక నేను చందాలు ఇస్తున్నాను కాబట్టి, బోధలు చేస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి ప్రభువా అని ఆ పరిసయ్యుని వలె ప్రార్థన చేయడం మంచిదా? నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పుకుంటే మనం సత్యవంతులం, కానీ నేను పాపము లేనివాడిని అనుకుంటే మనలో సత్యం ఉండదు. 10వ వచనంలో మనము పాపము చేయలేదని చెప్పుకోవడం చాలా తప్పు.
దేవుణ్ణి అబద్ధికునుగా చేస్తామట. అప్పుడు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, సహవాసములో మనము నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాలంటే సుంకరి వలె మనము మన పాపములను ఒప్పుకోవడం మంచిదా, లేక పరిసయ్యుని వలె మనము చేసే ధర్మకార్యాల వల్ల, ఉపవాసాల వల్ల, ఇచ్చే చందాలు కానుకల వల్ల నీతిమంతులు మనం అనుకోవడం మంచిదా? చూసారా బైబిల్లో ఎంత క్లియర్గా ఉందో. కొరింథీ పత్రిక 10:12లో 2వ కొరింథీలో తమ్మును తామే మెచ్చుకుని వారు కొందరున్నారట. ఎవరేళ్ళు? అంటే మేము పాపము లేని వారము, ఎందుకంటే బాప్తిస్మము తీసుకున్నాము అన్నారు. అంటే బాప్తిస్మం తీసుకుంటే పాపం లేని వారం అయిపోతారా? ప్రకటన 3:17లో ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివని ఎరుగక ఏమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, నాకేమి కొదువలేదు అనుకుంటున్నావు. ఒరే, నీ స్థితి నీవు తెలుసుకోలేకపోతున్నావు. కానీ నీ అపోహలు ఏంటంటే నేను పాపము లేని వాడను, హల్లెలూయా, నా పేరు పరిశుద్ధరావు. ఆహా, నీవు పరిశుద్ధరావు అని పేరు పెట్టుకుని నీవు పరిశుద్ధుడువా? లేక నీవు తెల్లని అంగీ వేసుకుంటే నీవు పరిశుద్ధుడువా? నో నో నో. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. వాని హృదయాలోచన అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు చెబుతుంటే నీవు పాపం లేనివాడని చెప్పుకుంటావా? నీవు పాపము లేనివాడు అనుకుంటే నీకు దేవునికి సంబంధం లేదు, పో. దేవుడు చెప్పండి, నువ్వు దౌర్భాగ్యుడు అయ్యుండి, దిక్కుమాలిన వాడు అయ్యుండి, దరిద్రుడు అయ్యుండి, గ్రుడ్డివాడు అయ్యుండి, దిగంబరి అయ్యుండి ఏమనుకుంటున్నావు? నేను ధనవంతుణ్ణి, ధనవద్దు, నాకేమి కొదువు లేదు, నేను నేర్చుకునేది ఏమీ లేదు అనుకుంటున్నావేమో అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 23లో యేసు ప్రభు వేషధారులను చూపిస్తూ ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధులు. అంటే వెలుపట శృంగారము, లోపల కల్మషం. ఏంటి చెప్పండి? మనం సహవాసానికి వచ్చేది ఎందుకో తెలుసా? లోపట శుభ్రం చేసుకోవడానికి. ఇంటి దగ్గర బాత్రూంలో మంచి సోప్ రాసుకొని స్నానం చేస్తాం. అయితే మనము మందిరంలోకి వచ్చినప్పుడు హిస్సోపుతో మనం కడగబడతాం. 51వ కీర్తనలో దావీదు అడుగుతాడే, దేవా హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. ఎప్పుడైతే మనము పాపులమని ఒప్పుకుంటామో ఆయన కనికరము చేత మన ప్రతి పాపమునను కడిగి ఆయన మనలను శుద్ధీకరిస్తాడు. పాపులను ఒప్పుకున్న వారు ప్రభు ద్వారా క్షమాపణ పొంది వెళ్ళారు. మేము నీతిమంతులం అనుకున్న వారు ప్రభువులో పొరపాటు పట్టుకుందామని దూరము నుండి వారు చూస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు, యూద పెద్దలందరూ, ప్రధాన యాజకులందరూ వారు రాలేదు. వారు టై కడతారు, వారు భలే భలే బోధలు చేస్తారు, వారు పెద్దలుగా చలామణి అవుతారు, వారిని అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మేమే నీతిమంతులమని అనుకుంటారు. ఎన్నడూ రొమ్ము కొట్టుకొని, దేవా ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్, నన్ను క్షమించు, నీవు చెప్పిన అంతస్తులోకి నేను ఎదగలేకపోతున్నాను, నన్ను పాపిని క్షమించు అని ఏనాడు వాళ్ళు వారి పాపములను ఒప్పుకోలేదు. చూచారా? వెలుపట శృంగారము, లోపల కల్మషం. చూసారా? చాలామంది భలే తయారవుతారు మందిరానికి వచ్చినప్పుడు, లోపలంతా కుళ్ళంట. ఏంటి చెప్పండి? బయటేమో మంచి ఫ్యాన్సీ డ్రెస్, ఆహా భలే వయ్యారంగా చక్కగా తయారవుతారు. ఇలా తయారైన వారందరూ లోపట కుళ్ళుతో ఉంటారన్నమాట. ప్రభువే చెప్పాడు, హే సున్నము కొట్టిన సమాధుల వంటి వారులారా అంటున్నాడు. అంటే సున్నం అంటే ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? బయట తెల్లగా. కానీ ఒకవేళ సమాధిని తవ్వేమనుకో లోపల ఏముంటుంది? కుళ్ళు కుళ్ళు. చూచారా ఎంత భ్రష్టత్వంలో ఉన్నారు? దేవుడే చెప్తున్నాడు, నీ సహజ స్థితి నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. సో దేవునితో సహవాసం చేయడం అంటే క్రీస్తు రక్తముతో మనము పవిత్రులుగా మార్చబడమే, మన స్వభావాన్ని మార్చుకోవడమే. రోజు స్నానం చేసినట్లు మనం రోజు కడగబడాలి. ఎప్పుడెప్పుడు? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చూడండి,
ప్రథమ సంఘం యొక్క మాదిరి. వారు ఐక్యతగా ఉన్నారు, తరచు కలుసుకుంటూ ఉన్నారు, బయట లోకానికి సువార్త అందిస్తున్నారు. ఇదే సంఘం యొక్క కర్తవ్యమై ఉండాలి. ఈ లోకము క్రైస్తవ్యానికి వ్యతిరేకము గనుక ఉన్న కొద్దిమందిగా ఉన్న మనం ఐక్యత కలిగి శత్రువులను ఎదుర్కోవాలి. కలుసుకోవడం అనేది సహవాసానికి గుర్తు. ఏం చేయాలి? నాకు ఒంట్లో బాగాలేదని సుఖీభవ కార్యక్రమం వస్తుందని టీవీ ముందు కూర్చుంటే నీకు రోగం పోద్దా? ఏం చేయాలి? ఆ సుఖీభవ కార్యక్రమాన్ని వదిలిపెట్టి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. ఈ మధ్య ఆన్లైన్లో వైద్య సేవలట, మాయదారి సేవలు. మనిషిని చూడకుండా ఎలా చెప్తాడు డాక్టరు? ఎదురు బదురు చూడాలి. మన ముఖాన్ని చూసి చెప్పేస్తాడు డాక్టర్ ఏం తేడా ఉందో. ఒక అతను నిన్న బాబోయ్ నీరసం అని ఏడుస్తున్నాడు. నేనన్నాను, నీరసం రోగం కాదు, ఏదో రోగం వల్ల నీరసం వస్తుంది. జ్వరం రోగం కాదు, లోపల ఉన్న రోగం వల్ల ఒళ్ళు వేడైంది అంతే. ఏదో పారాసిటమాల్ వేసుకోవడం మరి వేడిని తగ్గించడం ముఖ్యం కాదు. ఈ వేడి దేనివల్ల వచ్చిందో దాన్ని తీసేయడం ముఖ్యం అన్నాను. నేను ఆలోచించి అన్నాను, నీ గుండె బరువుగా ఉందా అన్నాను. కరెక్టే అన్నాడు ఆయన. సరే, పలాని మెడికల్ షాప్కి వెళ్ళండి, ఆ మెడికల్ షాప్ అతనికి ఫోన్ ఇవ్వండి, నేను చెప్పిన మాత్ర అతను మీకు ఇస్తాడు, అది వేసుకోండి, వెంటనే మీ నీరసం పోతుందని అన్నాను. అప్పుడు అతను షాప్కి వెళ్ళి ఆ మందు కొనుక్కొని వేసుకున్నాడు. ఉదయాన్నే ఎలా ఉన్నారన్నాను, నా గుండె బరువు అంతా తగ్గిపోయిందండి, చాలా తేలికగా ఉంది, ఇప్పుడు నీరసం లేదన్నాడు. చూసారా? అలా మనం దేవుని మందిరానికి రావడం వల్ల దేవుని వాక్యం అనే అర్థములో మన సహజ రూపాన్ని మనం చూసుకోగలుగుతాం, ప్రార్థన చేసుకోగలుగుతాం, ఆరాధిస్తాం, కలిసి భోజనం చేస్తాం, కలిసి సువార్త ప్రకటిస్తాం. ఆదిమ సంఘములో వారి ఆస్తులన్నీ అమ్మి వారు ఐక్యంగా అక్కడ ఉన్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40 నుండి 47వ వచనం వరకు మనం చదువుకుంటే దాని వివరం మనకు కనబడుతుంది. మరి సాక్ష్యం పంచుకోవాలి. సహవాసములో ఏం చేయాలి? ప్రార్థన అవసరతలు చెప్పుకోవాలి. నా గురించి ప్రార్థన చేయి అని అడగాలి. ఇతరులకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి. క్రొత్త వారిని సహవాసానికి తీసుకురావాలి. బాధ్యత కలిగి మనం మెసలాలి. కానుకలిచ్చి పోషకులుగా మనము ఉండాలి. వారం మధ్యలో జరిగే మీటింగ్స్లో మనం పాలు పుచ్చుకోవాలి. మీరు వస్తున్నారా? లేకపోతే ఆదివారం మాత్రమే ముఖం చూపిస్తారా? మరి బయటకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎప్పటికప్పుడు కడగబడుతూ ఉండాలి. పెండ్లి కుమార్తె వలె మనం ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఒక్క వాక్య భాగము చూపించి ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అందరూ చూడండి. 19 నుండి 25 వరకు మనం చదువుకుంటే, ఇది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఏ మార్గము? అంటే ఆయన సన్నిధిలోనికి, ఆయన సంఘములోనికి, ఆ తెరలోనికి లోపలకు వచ్చే మార్గము యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఓకే, 20వ వచనములో అది నూతనమైనది, జీవము గలది. చెప్పండి, ఎలాంటిది? ఈ సహవాసము, ఈ సంఘము, దేవుని సన్నిధి, దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతిష్ఠించిన మార్గం ఇది. ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. అంటే యేసుక్రీస్తు శరీరమే రెండుగా చీలి మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి, ఏ విధమైన మానవులైన మధ్యవర్తులు లేక అబ్బా తండ్రి అని యేసుక్రీస్తు నామమున ఆయనను కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అదే ఏర్పరచబడిన మార్గము. ఇప్పుడు ఆయన రక్తము వలన మనము పరిశుద్ధ స్థలమందు మనం ప్రవేశించాలి. 21వ వచనం చూడండి. క్రీస్తు దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు అట. సో ఈ సంఘములో, ఈ సహవాసములో మనకు ఒక యాజకుడు ఉన్నాడు. ఎవరు ఆయన పేరు?
యేసుక్రీస్తు. ఆయన గొప్ప యాజకుడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ గొప్ప యాజకుడు ఎవరిపైన? దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు. అంటే దేవుడు ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు మీరు నేను అనే సంఘము. దేవుడు కట్టిన ఇంటికి దేవుడు ఒక గొప్ప ప్రధాన యాజకుడిని నియమించాడు. ఎందుకంటే దేవుని ఇల్లులో బలి అర్పణ, సేవా కార్యక్రమాలు జరగాలి. అయితే మందిరము కాదు, గుడి కాదు, యెరూషలేము కాదు, దాన్ని పడగొట్టి దేవుడు క్రొత్త ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయమే మీరు నేను. మీ దేహమే ఆలయమని మీరు ఎరుగరా? ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటారా? దేవుడు మీలో ఉన్నాడు. మీరే దేవునికి ఆలయము అని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. సో యేసుక్రీస్తు ఎవరు? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు. చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? ఇదండి భక్తి. ఈ మాటలు ఎప్పుడు మనం టీవీల్లో కానీ మందిరాల్లో కానీ వినము. మనందరము దేవుని ఇల్లు. ఎవరు మనందరం? దేవుడు యేసుక్రీస్తును ఈ సంఘమునకు శిరస్సుగా నియమించాడు. దేవుడు యేసుక్రీస్తును ప్రధాన యాజకుడుగా మనందరికీ ఇచ్చాడు. 22వ వచనం చూడండి. దేవుని ఇంటికి, సంఘానికి, సహవాసానికి రావడానికి 5 అర్హతలు ఉన్నాయట. ఎన్ని? మొట్టమొదటి చూడండి, కల్మషము లేని మనస్సాక్షి. చెప్పండి, అందరు చెప్పండి, ఏంటి? కానీ లోకంలో అందరూ పైన ఒకలా కనబడతారు, కానీ లోపల ఇంకోటి ఉంటుంది. లోకమంతా అంతే, అందరూ అంతే. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత మన మనస్సాక్షిలో ఏమాత్రము కల్మషము కిలికిలి అవ్వకూడదు, నిర్మలంగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ మనస్సాక్షి మరి అలాంటిది కావాలా మీకు? దాగుడు మూతలతో ఉంటారా? అబద్ధాలతో, మోసాలతో, డబల్ మీనింగ్స్తో మాట్లాడతారా? ఎంత మంచి మాటో అది. ఎప్పుడైనా విన్నారా? మీ నోటితో మాట చెప్పారా? కల్మషము లేని మనస్సాక్షి. చెప్పండి. ఆ దేవుడు చేసే మేలిదే. హృదయాన్ని శుద్ధి చేస్తాడు. నిర్మలమైన మనస్సు కావాలా? దాన్ని దేవుడు ఇస్తాడు. రెండవది, ప్రోక్షింపబడిన హృదయము కలిగి రావాలట. ఎలా రావాలి? అంటే సగం సగం కాదు. ప్రోక్షింపబడడం అంటే కుమ్మరించడం. ఇక దాచేది ఏది ఉండకూడదు. దేవుని బిడ్డలకి రహస్యాలు ఏవి ఉండకూడదు. హృదయాన్ని ప్రోక్షించేయాలి ఆయన సన్నిధిలో. మూడవది, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు. చెప్పండి. ఎంత మంచి భాష అండి. ఎక్కడ దొరుకుద్దా అసలు? సినిమాల్లో కానీ బయట కానీ దొరుకుద్దా? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు అంటే కడుగబడిన వారమై, యేసుక్రీస్తు రక్తముతో కడుగబడిన వారమై ఉండాలి. మీ శరీరాలు ఉదకముతో స్నానము చేసిన నిర్మలమైన శరీరాలుగా ఉన్నాయా? నాలుగవది, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉంది. అనుమానాలతో రాకూడదు. ఇదేంటి ఇలా చెప్తున్నాడు అనుకోకూడదు. చెక్ చేసుకోవాలి వాక్యం. సంపూర్ణ నిశ్చయతతో రావాలి. ఎలా రావాలి? అనుమానంగా, గోడ మీద పిల్లివాటంగా రాకూడదు. మీకు తెలిసే గోడ మీద పిల్లివాటం అంటే ఏంటి? అటు దూకేద్దామా, ఇటు దూకేద్దామా, అది చూస్తూ ఉంటుంది. అవకాశం ఉంటే లోపలికి వచ్చి పాలు తాగేస్తుంది. అమ్మో వీళ్ళందరూ ఉన్నారు చూసుకుంటారు అనుకుంటే అది నిరుత్సాహంగా అవతలకి వెళ్ళిపోతుంది. మనం అలా ఉండకూడదు ఎప్పుడు. ఎలా ఉండాలి? సంపూర్ణ నిశ్చయత. విశ్వాస విషయంలో ఎలా ఉండాలి? లాస్ట్లో 5వది, యథార్థమైన హృదయముతో ఉండాలి. ఏ హృదయంతో ఉండాలి? కుళ్ళు కపటం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండలేరు. మతలబులు చేసేవారు, వ్యాపార ఉద్దేశముతో వచ్చేవారు, నేను దేవుడి దగ్గరికి వస్తున్నాను, నాకు ఏం మేలు కలుగుతుందో అని మన మేళ్ల కోసం, మన లబ్ధి కోసం దేవుణ్ణి ఉపయోగించుకునే వారికి ఇక్కడ చోటు లేదు. ఇలాంటి మనస్సుతో మనం దేవుని సన్నిధానమునకు చేరాలి. అది భక్తుడు చెప్తున్నాడు. ఇక 24వ వచనం లాస్ట్లో, కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకోవద్దు, సమాజముగా కూడుట మానొద్దు.
సాధ్యమైతే ప్రతిరోజు ప్రభు బల్ల వేరవండి. సాధ్యమైతే ప్రతిరోజు కలుసుకోండి. ప్రతిదినము ఇంటింట వారు రొట్టె విరిచేవారు ప్రథమ సంఘం. తర్వాత ఒకరినొకడు హెచ్చరించుకోండి. ఏం చేయండి? వీలైతే ప్రతిరోజు మందిరానికి వచ్చేసి రోజు వాక్యం చెప్పుకుంటూ హెచ్చరిక పొందాలి. ప్రభువు రాకడ సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాలి, ఒకరినొకడు పురికొల్పుకోవాలి. పురికొల్పాలనే దగ్గర ఏమి రాస్తుంది? రేపుకోవాలట. రేపుకొనుట అంటే ఆసక్తిని రేపుకోవడం. ఏంటి నిద్రపోతావు? ఏంటి అంతసేపు టీవీ దగ్గర ఉంటావు? ఏంటి అంతసేపు నడువు నొప్పి అని అంటావు? రా మందిరానికి వెళ్దావరా, ప్రార్థన చేసుకుందావరా. సహవాసంలో ఎంత బలం ఉంటుందో తెలుసా? చదువు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి చదువుకో. ఎంత మంచి మాటలు ఉన్నాయో. 5 మాటలు చెప్పారు పాస్టర్ గారు. మళ్ళీ చదువుకుందాంరా. ఇలా మనం నిర్మలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని అనుకుంటే, ఎప్పుడైతే మనం సహవాసంలోకి వస్తామో సైతాను పరారు అంటే వాడు దూరంగా పారిపోతాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీవు పైనుండి ఇదంతా చేస్తున్నావు నాయన. నీ ఏర్పాటు సంకల్పమునకై నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దాన్ని మేము తెలుసుకున్నాము. నీవెవరవో, నీ సంకల్పమేంటో నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపుట ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. అక్కడక్కడ పడి ఉన్న మమ్మల్ని నైనా సజీవమైన రాళ్ల వలె చేసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టి మాకు పునాదిగా నీ కుమారుణ్ణి పెట్టి, మాకు శిరస్సుగా నీ కుమారుణ్ణి పెట్టి, మాకు ప్రధాన యాజకుడుగా నీ కుమారుణ్ణి ఉంచి తండ్రి మమ్మల్ని మీ సన్నిధికి రమ్మని పిలిచినందుకు స్తోత్రాలు. ఇక నుంచి మేము కల్మషము లేని మనస్సాక్షితో ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై తండ్రి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై సంపూర్ణ నిశ్చయతతో యథార్థమైన హృదయముతో నీ సన్నిధానమునకు చేరడానికి మాకు సహాయం చేయవలసిందని, మమ్మల్ని అందరినీ నిర్మలులుగా చేసి నీ రాజ్యము కొరకు సిద్ధపరచవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.